నమస్తే చేతన్ గారు. నమస్తే అండి. చేతన్ గారు, నరాల బలహీనత మహిళలకు ఎక్కువగా వస్తుందా? లేకపోతే మెన్ కేసెస్ ఎక్కువగా ఉంటాయా? అసలు ఎందుకు వస్తాయి? నరాల బలహీనత చూసుకుంటే ఎక్కువ ఫీమేల్స్కి, నేను నా పర్సనల్ దాంతో చెప్తున్నా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి. నా దగ్గర ఫీమేల్స్ ఎవరికైతే నరాల బలహీనత ఉంది వాళ్ళు వస్తారు. మేల్స్ కూడా వస్తారు, కానీ ఫీమేల్స్ ఎక్కువ వస్తారు. ఓకే. ఎందుకు ఎక్కువ వస్తారు దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. నరాలంటే ఏంది సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు కొత్త స్కూటర్లు కొంటున్నారు కదా, చాలా మంది ఈవీలు కొంటున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్. దాంట్లో ఏమింటుంది, బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీకి అన్ని కనెక్షన్స్ పోయి మోటార్లో కలుస్తాయి. మోటార్ నడుస్తే టైర్లు తిరుగుతాయి. అయితే ఏమవుతుందంటే ఈ బ్యాటరీలకు వెళ్ళి వైర్లో ఎలక్ట్రిసిటీ పోవాలి కదా, ఆ ఎలక్ట్రిసిటీ తోటి మోటార్ నడుస్తుంది. మోటార్ నడుస్తేనే టైర్లు తిరుగుతాయి. అట్లనే ఏమవుతుందంటే ఏదైతే మన బ్రెయిన్ ఉంది, మన స్పైనల్ కార్డ్ బ్రెయిన్, ఇది నర్వస్ సిస్టమ్. దీంట్లోకి వెళ్ళి నరాలు బయటికి వస్తాయి. ఇది బ్యాటరీ అనుకోండి మీరు. ఇప్పుడు అక్కడ బండిలో ఏదో ఎలక్ట్రికల్ వర్క్ లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదో ప్రాబ్లం అవుతుంది కదా, వెహికల్ ఆన్ అన్నా కాదు, నడిచేటప్పుడు ఆగిపోతుంది, సడన్ గా బ్రేక్ ఆటోమేటిక్ పడుతుంది. ఇక్కడ కూడా అదే అవుతుంది. ఈ స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ పడుతుంది ఒక్కొక్కసారి మన బోన్స్ వల్ల. దానివల్ల ఏమవుతుంది, నడవడానికి రాకపోవడం, తిమ్మిర్లు రావడం, సడన్ గా ఆగిపోవడం, ఇట్లా అవుతుంది. ఇట్లనే ఒక పేషెంట్కి అయింది. సికింద్రాబాద్ నుంచి వచ్చారు పేషెంట్ మన దగ్గర. సికింద్రాబాద్ నుంచి వచ్చినప్పుడు ఆ పేషెంట్ హాలత్ ఎట్లా ఉండే అంటే బండిలో పడుకొని వచ్చారు, కూర్చోలేకపోతున్నారు. కంపల్సరీ ఆపరేషన్ చేపించుకోవాలి. వాళ్ళు సర్జరీ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ వాళ్లకు ఏమన్నారు, ఆపరేషన్ సక్సెస్ అవుతుందా కాదా మాకు తెలియదు, గ్యారంటీ ఇవ్వలేదు. బై ఛాన్స్ ఏమైనా ఇటు అటు అయింది అనుకోండి, ఏమైనా కావచ్చు. అయితే ఎవరైనా భయపడతారు కదా. ఇప్పుడు నిల్చుంటున్నా, అందుకే హోమియోపతి ఆప్ట్ చేసుకున్నా. ఇప్పుడు నిల్చుంటున్నా, నేను నిల్చోకుండా కూడా అయిపోతే మొత్తం జిందగీ పడుకొనే అయిపోతుంది. అట్లా అవ్వద్దు. ఎవరు మన అడ్రస్ ఇస్తే వచ్చారు. వచ్చినప్పుడు పేషెంట్ కి సరిగా నడవడానికి కూడా రాలేదు. అయితే ఏమైందంటే మనం కేసు తీసుకున్నాము. కేసు తీసుకునేటప్పుడు మనం స్ట్రెస్ గురించి కూడా అడిగాము. వాళ్ళ హస్బెండ్కి చాలా ఫైనాన్షియల్ లాసెస్ అయినాయి. ఆ ఫైనాన్షియల్ లాసెస్ వల్ల మొత్తం ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం వల్ల స్ట్రెస్ వచ్చింది. ఎందుకంటే అప్పుల్లో వెళ్ళిపోయినరు. ఆ పరేషాని ఒకటి. అది ఆలోచించి ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎట్లా ఎఫెక్ట్ అయింది, నిల్చుంటే నిలబడడానికి వస్తలేదు, ఏదో సపోర్ట్ తీసుకొని నిల్చోవాలి, ఇట్లా గోడ మీద అయినా చేయి పెట్టాలి నిల్చునేటప్పుడు. నడవడానికి వస్తలేదు, సపోర్ట్ తీసుకొని నడవాలి. మళ్ళీ దాని తర్వాత పడుకున్నప్పుడు ఫుల్ తిమ్మిర్లు, నడుము నుంచి కింద వరకు తిమ్మిర్లు. ఎందుకంటే నడుములో డీజెనరేటివ్ చేంజెస్ అయినాయి. ఎంఆర్ఐ చూస్తే మనకేమనిపిస్తుంది, స్పైనల్ కార్డ్ మొత్తం ఇట్లా కంప్రెస్ అయిపోతుందా, కట్ అయిపోతుందా అనేసి అర్థమైతలేదు. అట్లా ఉండే పరిస్థితి. అండ్ దాంతోపాటు కూర్చోడానికి కూడా వస్తలేదు. పేషెంట్ నా దగ్గర ఎట్లా సిమ్టమ్స్ నరేట్ చేసిండ్రంటే, చేతులు ఉంటాయి కదా, టేబుల్ మీద చేతులు పెట్టుకొని అట్లనే మొత్తం బరువు దాని మీదనే ఉంది, నిల్చోడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు, అట్లా నరేట్ చేసిండ్రు. ఆ పేషెంట్ కి ఆపరేషన్ లేకుండా ఓన్లీ హోమియోపతి తోటి పూర్తిగా నయమైంది. అయితే ఆ పేషెంట్ కి ఎట్లా ఉండే అంటే అసలు ఇంకా హ్యాండిక్యాపే అనుకున్నారు, మొత్తం మంచిగా అయింది. అయితే ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము, హోమియోపతి మెడిసిన్స్ కూడా చెప్పినాము. ఎంత టైం పట్టిందండి? ఆ పేషెంట్ ఆల్మోస్ట్ 1.5 years 2 years పట్టదు మొత్తం మంచిగా అవ్వడానికి. కానీ ఫస్ట్ 1 month లోనే పేషెంట్ నడవడం స్టార్ట్ చేసారు. రిలీఫ్ స్టార్ట్ అయింది. నిల్చోడానికే వస్తలేదు, ఇప్పుడు నడుస్తున్నారు. సెకండ్ టైం నడిచి వచ్చిండ్రు నా క్లినిక్. అండ్ ఆ పేషెంట్ కి నేను ఇంకోటి చెప్తాను మీకు. హోమ్ రెమెడీ చెప్పినా కదా, సింపుల్ హోమ్ రెమెడీ. 3 మిరియాలు చిన్నవి వైట్ కలర్వి, దాంట్లో బ్లాక్ వస్తాయి, బ్లాక్ పెప్పర్ వస్తుంది, వైట్ పెప్పర్ వస్తుంది. 3 వైట్ మిరియాలు, దాంట్లో ఒక పించ్ ఇంగువ, దాంట్లో ఒక పించ్ జీలకర్ర, ఇది దంచుకోవాలి. ఇది దంచుకొని మీరు వాటర్లో వేసి వదిలేసేయాలి. వాటర్ వేసి వదిలేశాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలి. మొత్తం నైట్ వాటర్ దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసుకోవాలి, స్టర్ చేసుకోవాలి. కొద్దిగా కూల్ అవ్వగానే ఒక కప్ లో వేసుకొని మొత్తం తాగేసేయాలి. దాంతో పాటు మీరు ఇంకోటి హోమియోపతి మెడిసిన్, బై ఛాన్స్ ఎవరికైనా నరాలు జర వీక్ ఉన్నాయంటే వాళ్ళు ఈ హోమియోపతి మెడిసిన్ కూడా మీరు దాంట్లోనే వేసుకోవచ్చు. ఒక 2 చుక్కలు హాట్ వాటర్ లో. ఆ మెడిసిన్
మేము సిల్వర్ తోటి ప్రిపేర్ చేస్తాం. ఓకే. సిల్వర్ తోటి. ఆ మెడిసిన్ పేరు ఆర్జెంటమ్ మెటాలికమ్. ఇది 2 చుక్కలు 0/9 పొటెన్సీ వాళ్ళు వేసుకోవాలి. దాంట్లో వేసుకొని ఆ వాటర్ డైలీ కన్జ్యూమ్ చేయండి. మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. ఓకే. 3-4 రోజుల్లోనే తేడా తెలుస్తుంది. వారంలోనే చాలా బెటర్ ఉంటుంది. బై ఛాన్స్ చాలా సివియారిటీ ఉంది ప్రాబ్లమ్ కి, సర్జికల్ కేసెస్ లాగా ఉన్నాయి అంటే మీరు మనకు పర్సనల్ గా కలవచ్చు. ఓకే. అదర్వైజ్ ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతే మోర్ దెన్ ఎనఫ్ 80% రిలీఫ్ వచ్చేస్తుందంట. అవును, రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ పాథాలజీ ఏదైతే ఉంది అంటే చేంజెస్ అయిపోయినాయి కదా బాడీలో, అవి మళ్ళీ కనిపిస్తాయి కూడా. అవి మళ్ళీ నార్మల్ కి రావడానికి మీరు ఇండివిజువలైజ్ గా మనకు అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.